ఉంటాం. ఆ చీకట్లో రాత్రులు ఆ జల జంతువుల మధ్యలో కూర్చుని ప్రాణాలని చేతుల్లో పెట్టుకుని ఎంతో ధైర్యంతో మీరు ఆ సమస్యని ఎదుర్కోగలిగారు. ఆ రకంగా మీలో ఉండేటటువంటి మనోబలాన్ని మీరందరూ కూడా నిరూపించినందుకు మీ అందరికీ కూడా మేము ఎంతో మంగళాశాసనాలు చేస్తున్నాం. మీకుండేటటువంటి ఈ మనోబలమే మళ్ళీ మీకు కలిగినటువంటి ఈ నష్టాన్ని పూరించుకొని మళ్ళీ మీ గ్రామాల్లో మంచి బంగారు పంటలు పండించుకోగలిగే స్థితి త్వరలోనే వస్తుంది అని మేము పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాం. చాలా సంస్థలు మనకి ఇలాంటి సందర్భాల్లో ఇదివరకు కాలంలో అయితే ఎక్కడ కష్టాలు ఎప్పుడెప్పుడు దివిసీమలో ఎక్కడో ఒక నష్టం వచ్చింది. అవనిగడ్డ ప్రాంతాల్లో అదంతా కూడా మొత్తం అంత ముప్పుకు గురైంది. అలాంటి టైంలో పెద్దగా అప్పుడు అందరికీ తెలిసేది కాదు, ఏదో చెయ్యాలి మనం కూడా కొంత సహాయం అనేది పెద్దగా ఎక్కువ తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మనకి మీడియా సమాచారాన్ని త్వరగా అందించేటటువంటి వసతి ఉండడం చేత సమాచారం తెలుస్తోంది. ఎంతో మంది సహాయ చర్యలు చేస్తున్నారు. ఆ రకంగా ఇందాక మేము మన సుగుణలంకకి మేము అక్కడ గ్రామంలో చూసాం. వచ్చేటువంటి దారుల్లో కొన్ని సంస్థలు మేము చూసాం. మేము నల్గొండ ప్రాంతాల్లో, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో తిరిగేటప్పుడు, కర్నూలు ప్రాంతాల్లో తిరిగేటప్పుడు కూడా అక్కడ కూడా చూడడం జరిగింది. ఆ సమయాల్లో లారీలతో సామాన్లు పట్టుకొచ్చి అక్కడ ఉండేటువంటి వారికి తాత్కాలికంగా బియ్యమో ఏవో వస్త్రాలు ఇలాంటివి ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇవి తాత్కాలికంగా ఉపయోగపడతాయి. మేము సగుండలంకకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి మన సర్పంచ్ గారు వాళ్ళు చెప్పారు, తాత్కాలికంగా ఉపయోగపడే వాటితో మేము మళ్ళీ రైతు కుటుంబాలకు చెందిన వాళ్ళం కనుక, వ్యవసాయ ఆధారమైనటువంటి జీవితాలు మా అందరివి కనుక అలాంటి దానికి తగినట్టుగా ఏదైనా కొంత సహాయం అలాగే ఏదైనా కొంత చేద్దాము అని మేము కూడా అనుకున్నాం. వారు అక్కడ చెప్పారు, కొంత అరటి పిలకలు వాళ్ళకి సప్లై చేయగలిగితే ఇమీడియట్ గా వాళ్ళు మళ్ళీ తిరిగి కాస్త నాట్లు వేసుకుని తిరిగి మళ్ళీ కాస్త పంటని రక్షించుకోవడానికి అవకాశం. మొక్కజొన్న అట్లానే కంద, పసుపు ఇలాంటివి కొన్ని కమర్షియల్ క్రాప్స్ ని ఇక్కడ మనం వేసుకుని అయితే మిగతావి మార్చి నెలలో వేసుకున్నప్పటికీ ఇప్పుడు వెంటనే వేసుకోవాల్సిన మాకు అరటి మొక్కజొన్న. సో ఇవి రెండు వెంటనే వేసుకోవాలన్నారు. తప్పకుండా మన వికాస్ తరంగిణి సంస్థ ద్వారా ఇక్కడ ఉండేటువంటి ఈ రైతువారీ కుటుంబాల ప్రోత్సాహం కోసం కొంత మేము చేస్తామని అక్కడ వాళ్ళకి తెలియజేశాం. అలాగే ఈ మన ప్రాంతాల్లో కూడా ఈ లంకలో కూడా ఈపూర్ లంక ఈ ప్రాంతాల్లో కూడా ఇక్కడ ఉండేటటువంటి మన రైతు కుటుంబాలకి సంబంధించినటువంటి మన వాళ్ళందరికీ ఇలాగా వ్యవసాయాన్ని తిరిగి మళ్ళీ రక్షించుకోవడం కోసం ఏం చేయాలో తప్పకుండా మేము దాన్ని కూడా ఏర్పాట్లని చేస్తాం. అయితే ఇప్పుడు మీ అందరికీ కొన్ని కార్డులు ఇచ్చినట్టు కనిపిస్తోంది మన వాళ్ళు. దాంతోపాటు కొన్ని కిట్లు కూడా ఇద్దామని మన వాళ్ళు తీసుకొచ్చారు. అయితే మా ఉద్దేశం అట్లాగే ఏదో ఒక 4 కిలోలు 5 కిలోలు ఏదో బియ్యం ఇచ్చేసి ఏదో తాత్కాలికంగా కాస్త ఉపకారం చేయడం అయితే ఏదో పేరుకి ఏదో చేసినట్టు బాగానే ఉంటుంది. కానీ మా ఉద్దేశం అలా కాకుండా ఏదైనా కాస్త మీకు ఇవాళ చేసుకుంటే మళ్ళీ మీరు నిలబడగలగాలి, మీకు మళ్ళీ వచ్చేటటువంటి వ్యవసాయానికి నష్టం లేకుండా ఉండగలగాలి. అలా ఏదైనా చేద్దాం అని మేము అనుకుంటున్నాం మన వికాస్ తరంగిణి ద్వారా. అది ఏమేమిటి అనేది మా కిషోర్ గారు లాంటి వారు కొన్ని తాత్కాలికంగా అవసరమైనటువంటి మెడికల్ క్యాంప్స్ ని కండక్ట్ చేసి అక్కడ ఉండేటువంటి వాళ్ళకి వచ్చేటువంటి ఇలాగా దానికి ఏమేమిటి మేము చేయగలుగుతాము అలాంటి వారు సూచన చేసినట్టయితే అందులో మేము ఎంతవరకు చేయగలం తప్పకుండా మేము ఆలోచన చేసి మీ గ్రామాన్ని కూడా చేస్తాం. అయితే ఒక విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవడం కూడా ఈ సందర్భంగా అవసరం అని మేము భావిస్తాం. జరిగినటువంటి నష్టాన్ని అటు ప్రభుత్వాలు కానీ ఇటు ప్రైవేటు సంస్థలు కానీ అన్ని కలిసిన తిరిగి మళ్ళీ అంత స్థితిలోకి మనం తీసుకురావడం అనేది వెంటనే జరిగేటువంటి పని. మనం తాత్కాలికంగా కొంత ఉపశమనం పొందడానికి ఇవన్నీ కూడా
ఉపయోగపడతాయి. అయితే మనం స్థాయి రూపంలో చేసుకునేటటువంటి మళ్ళీ వ్యవసాయానికి సపోర్ట్ తీసుకోవడం లాంటి వాటి ద్వారా మన కాళ్ళ మీద మళ్ళీ నిలబడగలిగే స్థితి మనకు. ఇందాక మన ప్రిన్సిపల్ గారు అన్నట్టుగా మళ్ళీ మనం మన మీద మనమే ఆధారపడి చక్కగా మన ప్రాంతాన్ని మంచి పంటలతోటి మంచి పాడితోటి కడకళ్ళాడేట్టుగా మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈవేళ ఇందాక మేము అన్నట్టుగా దీపావళి, అందరూ కూడా దీపాలు వెలిగించుకోవాల్సినటువంటి సమయం. కానీ మనం చూడండి, ఇప్పుడు ఎవరికి దీపాలు లేకుండా ఇలా ఉండిపోవాల్సినటువంటి స్థితి ఏర్పడింది. ఇది మన గ్రామంలో మళ్ళీ ఈ చుట్టుపక్కల ఉండేటువంటి కొల్లూరు మండలానికి సంబంధించినటువంటి గ్రామాలన్నింటిలోనూ ఈ దీన స్థితి తొలగిపోయి మళ్ళీ మన పూర్వపు వైభవాన్ని సంతరించుకోగలిగేటట్టుగా కళకళలాడేటటువంటి స్థితిలో మన కుటుంబాలన్నీ ఉండగలిగేటట్టుగా మనం అవ్వాలి. అలాంటి శక్తి మనకి భగవంతుడు ప్రసాదించాలి అని మేము భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాం. మీ అందరికీ ధైర్యాన్ని ఇవ్వాలి అని కూడా మేము భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. అలానే ఇప్పుడు మన వికాస్ తరంగిన వాళ్ళందరూ కూడా తాత్కాలిక సహాయాన్ని అందించాలి అని ఇక్కడికి ఎన్నో రకాలుగా వాళ్ళు ఏవో కొన్ని ప్లేట్లు, గ్లాసులు ఇలాంటివన్నీ కూడా తయారు చేసి తీసుకొచ్చారు. వారు ఇలాగే దీన్ని ఇప్పుడు తాత్కాలికంగా అందజేస్తారు. ఈ గ్రామం ఈరోజు స్వామివారు భగస్వరూపులు మరి మీ యొక్క ఈపూర్లంక గ్రామానికి రావటం అంటే ఎంతో మహద్భాగ్యం అనేటువంటిది భావిస్తూ గారు మన గ్రామానికి వచ్చి ఉన్నారు. కానీ మనకి చాలా బాధాకరమైన విషయం. కాకపోతే మన పంటలన్నీ చాలా కష్టంగా ఉన్నాం మనం. కానీ మన లోటు చిరంజీవి స్వామి గారు కొంత తీరుస్తారని నేను ఆశిస్తున్నాను. కానీ ఇప్పుడు మినుము వేసినామండి. ఇప్పుడు మొక్కజొన్న వేయటానికి కొద్దిగా ఎత్తున సప్లై చేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత కమర్షియల్ క్రాప్స్ కింద మార్చి నెలలో పసుపు కంద కావాలని కోరుతున్నాం సార్. చక్కగా గ్రామస్తులందరి తరఫున కూడా ఎలా అయితే సుబ్బనలంక గ్రామంలో గ్రామ సర్పంచ్ గారు కూడా గ్రామస్తులందరికీ కావాల్సినటువంటి రైతులకు కావాల్సినటువంటి అరటి పిలక ఒకటి అడిగారు సుబ్బనలంక గ్రామస్తులు. అలాగే ఇక్కడ కూడా మొక్కజొన్న విత్తనాలు కానీ అరటి పిలక కానీ ఇమీడియట్ గా మళ్ళీ మేము కాళ్ళ మీద నిలబడాలంటే మాకు కావాలని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తున్నారు. మరి అదే విధంగా మరి సుబ్బనలంకలో కూడా గ్రామస్తులందరూ కూడా ఎంతో చక్కగా క్రమశిక్షణతో స్వామివారు అందజేస్తున్నప్పుడు ఎంతో క్రమశిక్షణతో చక్కగా ఇచ్చేసారు వాళ్ళందరూ కూడా. మీరు కూడా అంతగా రెట్టింపు క్రమశిక్షణతో కనిపిస్తున్నారు మీ గ్రామస్తులు కూడా. మరి అదే క్రమశిక్షణతో మీరు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఇప్పుడు మనకేమిటంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చక్కగా మన గ్రామ సర్పంచ్ గారు తెలియజేశారు. స్వామివారి చేతి మీదుగా అందరికీ ఇవ్వటం సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు ఏమిటంటే ఒక 50 మందికి మన సాధ్యమైతే రేపు, లేకపోతే ఎల్లుండి సాధ్యమైతే ఎల్లుండి మాత్రం కార్డును మీ దగ్గరే ఉంచుకోండి. మీ ఇంటికి వచ్చి మీకు ఇవ్వదలుచుకున్నటువంటిది అంతా కూడా ఇంటి దగ్గర అందజేస్తారు. కనుక ఇప్పుడు అందరూ సాధ్యం కాదు కాబట్టి ఒక 50 మందికి సాంబశివరావు గారిని ఆ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుకుంటున్నాం. ఆ 50 మందిని కూడా ఒక్కొక్కరిని పిలుస్తారు. చక్కగా క్రమశిక్షణగా ఇచ్చేసి స్వామివారి ఇచ్చేటువంటి పండుని మహద్భాగ్యంగా స్వీకరించండి. స్వామివారి ఇచ్చేటువంటి ఆ కిట్టును కూడా ప్రసాదంగా భావించండి. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు జన్మదినం అయినటువంటి ఈరోజు మా గ్రామం వచ్చి మాకెంతో ప్రేమతో వారు అందించే కానుకని ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఎవరో లేకపోద్దు, కార్డులు ఉండాలి, సీరియల్ ప్రకారం పిలుస్తాం. వాళ్ళు తీసుకెళ్ళ వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.